శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి మొదట వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీరంగ నాయక మండపంలో ప్రణబ్ ముఖర్జీకి వేద పండితుల ఆశీర్వచనాలిచ్చారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అనంతరం భక్తుల కోసం 30 కోట్ల వ్యయంతో నిర్మించిన నందకం అతిథి గృహాన్ని ప్రణబ్ ప్రారంభిస్తారు. అనంతరం ధర్మగిరి వేద పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత పర్యటన ముగించుకుని ప్రణబ్ న్యూఢిల్లీ బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక బలగాలు, పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి తొలిగా దర్శించడం శ్రీనివాసునికి ఎంతమాత్రమూ తృప్తికరం కానే కాదు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం కూడా. ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానముల చైర్మన్ వెళుతూ ఉన్నారు. స్వామివారి సందర్శనం ఎంతటి వారికైనా దేశ సౌభాగ్యం కోసం ఆయన స్వామివారి ముందు అందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ వేద పండితుల మంత్రోచ్చారణలను ఆలకిద్దాం. యజ్ఞం